తప్పుడు డాక్యుమెంట్లతో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఏం చేయాలి? ల్యాండ్ మన పేరు మీద ఉంటుంది. మన పేరు మీద ఉన్న ల్యాండ్ని మరొకరు తప్పుడు పత్రాలు తప్పుడు డాక్యుమెంట్లని తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే ఏం చేయాలి? చట్టపరంగా ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మన ల్యాండ్ని వేరే వాళ్ళు తప్పుడు డాక్యుమెంట్ని క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనము వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. అంటే పోలీసులకి ఫిర్యాదు చేసి ఫోర్జరీ మరియు మోసం కింద తప్పుడు పత్రాల తయారీ అనే నేరం కింద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పండి. ఆ తర్వాత సివిల్ కోర్టులో ఆ రిజిస్ట్రేషన్ డీడ్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ డీడ్ని రద్దు చేయమని చెప్పి సివిల్ కోర్టులో ఒక దావాని ఫైల్ చేయండి. రిజిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు ఇవ్వండి. అంటే తప్పుడు డాక్యుమెంట్తో ఉన్న మీ ల్యాండ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ అధికారికి మీరు వెళ్ళి ఫస్ట్ ఫిర్యాదు ఇవ్వండి. ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ చేశారో ఆ ల్యాండ్ నాది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని ఆ రిజిస్టర్కి చూపించి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్పి అతనికి ఒక అర్జీని ఇచ్చి ఆ అర్జీలో మీరు సర్టిఫైడ్ కాపీస్ని తీసుకోండి. తర్వాత రెవెన్యూ రికార్డుపై అభ్యంతరం చేయండి. ఇప్పుడు తప్పుడు పత్రాలతో మీ ఆపోజిట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ద్వారా మీ ల్యాండ్ని అతను ఎంఆర్ఓ ఆఫీస్లో మ్యూటేషన్ చేసుకుని ఉంటాడు. ఆ మ్యూటేషన్కి సంబంధించి తహసీల్దార్ గారి దగ్గర, ఆర్డీఓ గారి దగ్గర అభ్యంతరం చేయండి. ఆ తర్వాత మీరు హైకోర్టుని ఆశ్రయించి ఎవరైతే ప్రభుత్వ అధికారులు మ్యూటేషన్ చేశారో, ఏ అధికారి అయితే రిజిస్ట్రేషన్ తప్పుడు పత్రాలను పెట్టి రిజిస్ట్రేషన్ చేశాడో ఆ అధికారి పైన రిట్ పిటిషన్ దాఖలు చేయండి. ఆ తర్వాత ఫోర్జరీ మోసము నిరూపితమైతే, ఎవరైతే మీ డాక్యుమెంట్స్ ద్వారా ల్యాండ్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేశారో అది నిరూపితమైతే వాళ్ళకి జరిమానా మరియు శిక్ష పడే అవకాశాలు అనేటివి ఉన్నాయి. ఆ తర్వాత మీరు సివిల్ కోర్టులో దావా వేసినప్పుడు కానీ, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినప్పుడు కానీ తప్పుడు పత్రాలతో వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ ఆపోజిట్ వాళ్ళు అని ప్రూఫ్ అయితే 100% ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయి ఆ మ్యుటేషన్ రిమూవ్ అయిపోయి మీ ల్యాండ్ మీకు వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలి అని మీరు భావిస్తే మీకున్న సోషల్ మీడియా ద్వారా నా యొక్క వీడియోని షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.